వాట్సాప్ గాయ్స్, ఐఎమ్ చాక్లెట్ శామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకైతే అర్థమైపోయింది మనం ఏ వీడియో మీద మాట్లాడుతున్నామో. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసేసిళ్ళు. ఏంటంటే ప్రోటీన్ బెస్టా, మాస్ గెయినర్ బెస్టా. అయితే ఈ టూలో ఏది బెస్ట్ అనే దాని ముందు అసలు ఈ రెండు ఏంది అనేది తెలుసుకుందాం మనం. ఫస్ట్ మాస్ గెయినర్. మాస్ గెయినర్ అంటే ఏం లేదు, మాస్ గెయినర్లో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి. కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అసలు కార్బోహైడ్రేట్స్ ఏంది, ప్రోటీన్స్ ఏంది, ఫ్యాట్స్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎందులో, మాస్ గెయినర్లా. ఇప్పుడు మనం ప్రోటీన్ వరకు వస్తే అసలు ప్రోటీన్ అంటే ఏంది? ప్రోటీన్ అంటే అసలు ప్రోటీన్ అనేది ఒక సప్లిమెంట్. అండ్ ఆ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే వెన్ ఎవర్ వీ ట్రైన్ అవర్ మజిల్, ఆర్ మజిల్ టిష్యూస్ విల్ బీ బ్రేక్డ్ అప్, ఇరిగిపోతాయి. చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి కదా, ఈ ప్రోటీన్స్ అంటే నథింగ్ బట్ అమినో యాసిడ్స్. అమినో యాసిడ్స్ అసలు ఎన్ని ఉంటాయి? మొత్తం 20 ఉంటాయి. 20లో నాన్ ఎసెన్షియల్ 11. నాన్ ఎసెన్షియల్ అంటే అర్థం అంటన్నా, అవసరం లేనివి 11 మన బాడీయే జనరేట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. అయితే 9 అమినో యాసిడ్స్ మన బాడీ జనరేట్ చేసుకోలేదు, అది మన బయట డైట్ ద్వారా, ఫుడ్స్ ద్వారా తీసుకోవాలా. అయితే అసలు ప్రోటీన్ అంటే ఏంది అర్థమైంది కదా. మాస్ గెయినర్ ఈజ్ నథింగ్ బట్ అందులో కార్బ్స్ ఉంటాయి ఎక్కువ, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. అండ్ ప్రోటీన్ అంటే క్లీన్ ప్రోటీన్ సప్లిమెంట్. ఇందులో కూడా ఉంటాయి లైట్గా కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. అయితే ప్రోటీన్లో మేజర్గా ప్రోటీన్ కౌంట్ ఉంటుంది, అండ్ మాస్ గెయినర్లో కార్బ్స్ కౌంట్ ఎక్కువ ఉంటుంది. అయితే అది బెస్టా, ఇది బెస్టా? కాదు, నాకు అర్థం కాక అడుగుతా. చాలామంది మాస్ గెయినర్ వద్దురా బాబు, ప్రోటీన్ వాడండి, మాస్ గెయినర్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు మన అసలు ఆన్లైన్లోకి నార్మల్గా మాస్ గెయినర్స్ ఎందుకు వస్తాయి? అది నా డౌట్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మంచి పని ఉందంటే దానికి చెడుగా 10 ఉంటాయి. అట్లనే మాస్ గెయినర్ తీసుకోవడం రాంగ్ కాదు. మనం ఏదైతే మాస్ గెయినర్ తీసుకుంటున్నాం అది మంచిదా కాదా అని చూసి తీసుకోవడమే మంచిది. అండ్ మనం ఒకవేళ రాంగ్ తీసుకుంటున్నామంటే అది తప్పు. ఎట్లా అంటే మన బాడీకి హామ్ చేస్తుంది. అది కాకుండా మాస్ గెయినర్ ఎట్లాంటి వాళ్ళు వాడాలంటే, మాస్ గెయినర్ వాడచ్చు, కళ్ళు మూసుకొని వాడచ్చు. బట్ మనం ఏం వాడుతున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మాస్ గెయినర్ బక్కగా ఉంటారు చూడండి, లెస్ దాన్ 50 బాడీ వెయిట్, వాళ్ళు వాడచ్చు, కళ్ళు మూసుకొని వాడచ్చు జిమ్ చేసుకుంటా. అండ్ చెప్పినా కదా మాస్ గెయినర్లో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కానీ మజిల్ బ్రేక్ డౌన్ అయినాక మళ్ళా బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ కౌంట్ అవసరం. ఆ ప్రోటీన్ అనేది ఫుడ్స్ ద్వారా తీసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మాస్ గెయినర్ ఏంది, కార్బ్స్ ఉంటాయి అన్న, అది వెయిట్ గెయిన్లో హెల్ప్ అవుతుంది. అండ్ ప్రోటీన్స్ తీసుకోండి బయట నుంచి, ఖతం, సరిపోయింది. కానీ ఇప్పుడు ఎట్లాంటి మాస్ గెయినర్ తీసుకోవాలంటే టాప్ బ్రాండ్స్ ఉంటాయి కదా, మజిల్ బ్లేజ్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ సంథింగ్ ఇట్లుంటాయి, యానిమల్ బూస్టర్, ఇట్లాంటి బ్రాండ్స్ నుంచి తీసుకోండి మాస్ గెయినర్. అవి వెరిఫై అయ్యి ఉంటాయి. అండ్ మీరు తీసుకున్నాక వెనక మీ డబ్బా మీద చిన్న QR కోడ్ అనేది వస్తుంది. ఆ QR కోడ్ కూడా మీరు స్కాన్ చేసుకొని అది వెరిఫైడా, మంచి ట్రస్టెడా కాదా అనేది చెక్ చేసుకోండి. మాస్ గెయినర్ కథ అయిపోయిందిగా మొత్తం. అర్థమైంది కదా అసలు ఎవరెవరు తీసుకోవాలా, అసలు ఎందుకు తీసుకోవాలా. తీసుకోవచ్చు మాస్ గెయినర్, కానీ ఒకవేళ మీ గోల్ అవ్వటం అండ్ నా బాడీ ఫ్యాట్ పెరిగినా పర్లేదు రాబాయ్ అని అనుకుంటేనే తీసుకోండి. మాస్ గెయినర్ తీసుకుంటే మంచిగా లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయొచ్చు అనే థాట్ మీద అయితే తీసుకోకండి. ఇప్పుడు ప్రోటీన్ దగ్గరకు వద్దాం. ప్రోటీన్ చెప్పినా కదా, మనం ఎప్పుడైతే మజిల్ని బ్రేక్ చేస్తామో ఆ మజిల్ మొత్తం రిపేర్ అయ్యి ముందుటి కంటే నెక్స్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఆ ప్రాసెస్ చేసేదాన్నే ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. ఆ ప్రాసెస్కి ఆ ప్రోటీన్ సప్లిమెంట్ అనేది చెప్పినా కదా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ప్రోటీన్ ఎవరు తీసుకోవాలంటే ఎవరిదైతే గోల్ ఉంటుందో, లైక్ ఇప్పుడు లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలా, లేకుంటే నా బాడీలో బాడీ ఫ్యాట్ తక్కువ ఉండాలి, మజిల్ ఎక్కువ కనబడాలా, అండ్ నేను డర్టీ బల్క్ చేయదలుచుకోలే, మంచిగా లీన్గా బల్క్ అవుదాం అనుకుంటానా అనే థాట్ ఉంటే తీసుకోండి ప్రోటీన్. అండ్ మీకు టెక్నిక్ చెప్తా, అందరు చూతేగాళ్ళు అవుతారు. ఎట్లా అంటే బిజినెస్ స్ట్రాటజీస్ జనాలకు అర్థం కావు, కొంచెం ఆలోచిస్తారు కదా మనుషులు, కొంచెం డెప్త్గా పోయి వాళ్ళకైతేనే అర్థమవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు, అరే మాస్ గెయినర్ వద్దురా బాయ్, మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నువ్వు ప్రోటీన్ తీసుకో, ఇట్లా నువ్వు నా ఈ కోడ్ వాడు అని అట్లా చెప్తూ ఉంటారు. వీళ్ళ కోడ్ వాడాలా, మనం ప్రోటీన్ తీసుకోవాలా. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ప్రోటీన్ తీసుకుంటారో
వీళ్ళ కమిషన్ అనేది ఎక్కువ పోతుంది అండ్ ఆ కంపెనీది సేల్స్ ఎక్కువ అవుతాయి, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 1 kg మాస్ గెయినర్ ఎంత నాకు తెలిసి 1200 1500 అంతే, మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఇప్పుడు అదే 1 kg ప్రోటీన్ ఎంత 2500 ఉంటుంది. ఇట్లా చూతే అని బనాయిస్తారు. ఎట్లా అంటే మాస్ గెయినర్ బెస్టే, కానీ అది వాడే టోడ్ కేటగిరీ అండ్ అది వాడే గోల్ అది వేరే ఉంటుంది. మాస్ గెయినర్ వాడచ్చు, కానీ అది మనం ఏం వాడుతున్నామో అది తెలుసుకోవాలా. మాస్ గెయినర్ ప్రోటీన్ రెండిటి ఫంక్షన్స్ వేరే. మీ అజంప్షనే రైట్, మాస్ గెయినర్ రాంగ్ అండ్ ప్రోటీన్ రైట్ అని అంటే, ఇప్పుడు ఏదైతే మజిల్ బ్లేజ్ కంపెనీ ఉందో అది జస్ట్ ప్రోటీనే ఎందుకు క్రియేట్ చేయట్లే అంటే, ఎందుకు తయారు చేయట్లే అంటే అర్థమవుతుందా? ప్రోటీన్ తయారు చేస్తుంది, క్రియేటిన్, ప్రీ వర్కౌట్ అలాంగ్ విత్ మాస్ గెయినర్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఆ మాస్ గెయినర్ వాడే కేటగిరీ వాళ్ళు వేరే ఉంటారు. మాస్ గెయినర్ ఎవరెవరు వాడచ్చు చెప్పినా కదా ఇందాక, 50 weight కంటే తక్కువ ఉన్న వాళ్ళు వాడచ్చు. అండ్ ఒకవేళ 50 దాటిపోయినా 55 ఆడికి వచ్చినాక మీ గోల్ ఒకవేళ మజిల్ బిల్డింగ్ అయితే ప్రోటీన్ తీసుకోండి. అండ్ అరే ఏం కాదురా బాయ్, నేను ఎంత బిల్డ్ చేసినా నాకు మొత్తం బాడీ ఫ్యాట్ ఎంత వచ్చినా పర్లేదురా, మొత్తం ఎట్లయినా ఏం కాదు, డైరెక్ట్ డర్టీ బల్క్ అయినా పర్లే అనే థాట్లు ఉంటారు చూడు, వాళ్ళు మాస్ గెయినర్ తీసుకోవచ్చు. అండ్ నేను పర్సనల్గా ఏం చెప్తా అంటే, మాస్ గెయినర్ షార్ట్ టైంలో వాడండి. ఎట్లా అంటే లైక్ 1 year వాడచ్చు, కానీ దాని తర్వాత అప్పటికి మీరు వెయిట్ పుట్ అవున్ అవుతారు. ఇగోటు ప్రోటీన్ లాంగ్ టర్మ్లో వాడొద్దు మాస్ గెయినర్. ఇట్లా అంటే ఉంటుంది, కొన్ని ఉంటాయి, కొన్ని వాడొచ్చు కొన్ని వాడొద్దు. ఇది వాడొచ్చు కానీ లాంగ్ టర్మ్లో వాడొద్దు. అట్లా ప్రోటీన్ ఈజ్ ద బెస్ట్ అండ్ మాస్ గెయినర్ ఈజ్ ద బెస్ట్, కానీ మాస్ గెయినర్ షార్ట్ టర్మ్లో వాడండి, ప్రోటీన్ లాంగ్ టర్మ్లో లైఫ్ టైం వాడచ్చు. అంటే అర్థమైంది కదా, మజిల్కి యూజ్ అయ్యేది ప్రోటీన్. వితౌట్ మాస్ గెయినర్ వితౌట్ ప్రోటీన్ బాడీ బిల్డ్ చేయలేమా అండ్ మజిల్ బిల్డ్ చేయలేమా అంటే చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చెప్పినా కదా, మాస్ గెయినర్లో కాప్స్ ఉంటాయి, అవే కాప్స్ మనం బయట నుంచి కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ సోర్స్ ఫుడ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ అండ్ బ్రెడ్, పొటాటోస్ అండ్ బనానాస్, ఇట్లా కొన్ని వాటి నుంచి ఇట్లా కవర్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు బాడీ వెయిట్ని బట్టి ఆ క్యాలరీస్ని బట్టి ఇట్లా డైట్ ఏం తీసుకోవాలా, కార్బోహైడ్రేట్స్ ఏమేమి తీసుకోవాలి, 1 కార్బోహైడ్రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 calories, అట్లా లెక్కలు వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. మజిల్ బిల్డ్ చేయగలం అండ్ మంచిగా బల్క్ అవ్వగలం. అయితే ఇప్పుడు ప్రోటీన్ ఏంది, ప్రోటీన్ కూడా వితౌట్ పౌడర్ బిల్డ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చెప్పినా కదా, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది ఇంపార్టెంట్. మనకి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కావాలా. ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎందులో ఉంటాయి బయట ఫుడ్స్లో అంటే, రెడ్ మీట్, చికెన్ అండ్ ఫ్రూట్స్, ఎగ్స్ అండ్ సంథింగ్ ఎక్సెట్రా, ఇట్లాంటి ఫుడ్స్లలో ఉంటాయి ఏంది ప్రోటీన్స్. వితౌట్ సప్లిమెంట్స్ బిల్డ్ చేయవచ్చు బాడీ, కానీ ఇవి ఒకటే. ఏదైనా పౌడర్ మొత్తం కొంతమంది చెప్తా ఉంటారు, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినా 1,00,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకోనా అని. నేను కళ్ళు మూసుకొని తీసుకుంటా బ్రో, 1,00,000 రూపాయలు 1,00,00,000 రూపాయలు ఇస్తే. అట్లా అది సంగతి. తీసుకోవచ్చు, పౌడర్ ద్వారా తీసుకోవచ్చు అండ్ బయట నుంచి కూడా తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లావ్ అవుతాం అండ్ ఎక్కువ కాప్స్ తీసుకొని మంచిగా ఎట్లా చేసినా డర్టీ బల్క్ అవుతాం. అండ్ మనం తీసుకునే కాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా తీసుకున్నా మొత్తానికైతే ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాట్ ఉంటుంది మనకి మజిల్ మీద. కట్టింగ్ రోజు ఎండ్ ఆఫ్ ది డే ముందు ఎంత ఉన్నామో దానికంటే తగ్గుతాం. ఇది కథ. ఎట్లా ఏజ్ చేసినా న్యాచురల్ బాడీ బిల్డింగ్లో ఒకరోజు లావు కనబడతాం, ఒకరోజు సన్నగా బక్కగా కనబడతాం. ఒకవేళ ఇక డైరెక్ట్ టీషర్ట్ టైట్ అయిపోవాలా మొత్తం చేయాలంటే, ఒకటి జెనెటిక్స్ అయినా సపోర్ట్ చేయాలా. ఎట్లా 100లో ఒకడికి ఉంటుంది జెనెటిక్స్, మంచిగా చాలా పెద్ద కట్అవుట్. సెకండ్, మనకు జెనెటిక్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు, బట్ మనం లావు కావాలా, డైరెక్ట్ 105, 110, 120 kgsకి వెళ్ళిపోవాలా లీన్ మజిల్లో అంటే డైరెక్ట్ ఎనబాలిక్ తీసుకోండి ఇక కళ్ళు మూసుకొని. అంతే, ఏం చేయలేం. న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అయితే పాసిబుల్ కాదు మజిల్ పెంచి డైరెక్ట్ బయటికి కనబడాలంటే. బట్ న్యాచురల్గా కాంపిటీషన్స్ ఆడవచ్చు. ఇయాటికైతే ఇంతే. వాస్తవాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో కూడా. మళ్ళీ నేను ఎనాబాలిక్స్ తీసుకోమన్నా కదా అని మీరు డైరెక్ట్ వేసుకోకండి. ఎట్లా అంటే మీ గోల్ ప్రకారం పోండి. ఒకవేళ మీరు డైరెక్ట్ మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియా మొత్తం ఆడాలంటే అప్పుడు పోండి, తీసుకోండి మంచి కోచ్తో. అట్లా అది సంగతి. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం మాస్ గెయినర్ అండ్ ప్రోటీన్ గురించి ఐ హోప్ మొత్తం ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇయాటికైతే ఇంతే. బాయ్ గాయ్స్. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
ఈ వీడియో అయితే మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మాస్ గెయినర్ బెస్టా ప్రోటీన్ బెస్టా వానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. మన వీడియో అయితే ఇంకో 4 రీచ్ అవుతుంది లైక్ చేస్తే. రైట్, ఈ అట్కైతే ఇంత ఉంటానా. బాయ్.